ప్లేట్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదండి ఇది ఏ వంటకం అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? డైట్ బాగా చేస్తున్నారా? చాపర్ ఉంటే చాపర్లో కానీ, లేదు అనుకుంటే మీరు మామూలుగా కానీ చాలా సన్నగా తురమాలండి క్యాబేజ్ అనేది. అలా తురిమితే ఏమవుతుందంటే క్యాబేజ్ ఇడ్లీ అనేది విడిపోకుండా వస్తుందన్నమాట. బాగా మ్యాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని బౌల్లో తురిమిన తర్వాత ఒక కప్పు, అంటే మన టీ కప్పు ఉంటుంది కదండి క్యాబేజ్, టీ కప్పు క్యాబేజ్ తీసుకోండి. తర్వాత క్యారెట్ తురుము పావు కప్పు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కూరు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజల పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. క్యాబేజ్లో క్యారెట్ తురుము, అదేవిధంగా కొబ్బరి 1 టేబుల్ స్పూన్, అది టేస్ట్ కోసం మాత్రమే నేను యాడ్ చేస్తున్నానండి. వెయిట్ లాస్ వాళ్ళు, డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లేని వాళ్ళు డైలీ కొబ్బరి వాడకపోతేనే మంచిదండి. అవిసె గింజలు, నువ్వులు పొడండి. నేను 2 విడివిడిగా చేసి పెట్టుకున్నానండి. అది కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే, అంటే కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి, మరీ మెత్తగా కాకుండా. అదేవిధంగా సాల్ట్, కల్లుప్పు వేసానండి. నా దగ్గర గ్రైండ్ చేసింది లేదు కల్లుప్పు. ఇది ఎలాగో బాగా మ్యాష్ చేయాలి కాబట్టి కలిసిపోతుందని బాగా మెదాయించండి ముద్దలా అయ్యే వరకు. అంటే మనం ఇలా చేతితో పట్టుకుని చేస్తే వడలా అవ్వాలన్నమాట. ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసి వడల్లా చేసి పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాలు అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత అప్పుడు స్పూన్తో ఇడ్లీని ప్లేటింగ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇడ్లీ టెక్చర్ ఇలా ఉందండి. బాగుందండి ఇడ్లీ అయితే, అంటే కొంచెం స్మూత్గా డెలికేట్గా ఉంది టెక్చర్ అయితే మాత్రం. ఇడ్లీ అయితే ఫఫీగా బాగుందండి. కొంచెం చల్లారనిచ్చి తింటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా నేను మిగతా నట్స్ సీడ్స్తో చట్నీ చేశానండి. 5 బాదం, 5 వాల్నట్టు, 1 స్పూన్ పంకిన్ సీడ్స్, 1 స్పూన్ మెలన్ సీడ్స్, 1 టమాటో, 2 ఎండుమిర్చి, ఇవన్నీ రోస్ట్ చేసి సాల్ట్ వేసి చట్నీ చేశానండి. మీరు కావాలనుకుంటే పులుపు చాలదు అనుకుంటే కొంచెం లెమన్ కూడా వేసుకోవచ్చండి చట్నీలోను. చూడడానికి చాలా ఫఫీగా బాగుందండి, స్మూత్గా. కాకపోతే టెక్చర్ కొంచెం డెలికేట్గా ఉంది, ఎందుకంటే గమ్మీగా ఉండడానికి ఇందులో ఏం లేదు. మామూలు ఇడ్లీ అయితే మినపప్పు ఉంటుంది కాబట్టి అది అలా వస్తుంది, ఇలా ముక్క ఎలా ఉండేది అలా ఉంటుంది. ఇదైతే మాత్రం కొంచెం డెలికేట్గా ఉందండి. రావడం అయితే ఇడ్లీలు చక్కగా వచ్చేసాయి, కానీ ముక్క తుంచినప్పుడు మాత్రం కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది. అందుకని మీరు తినేటప్పుడు ఇలాంటి కొంచెం గట్టి చట్నీలో తీసుకుని తినేటప్పుడు స్పూన్తో తీసుకుని తింటే మీకు ఈజీగా తినడానికి అవుతుందండి. అది పీసెస్లో అయిపోయి చట్నీలో కలిసిపోకుండా ఉండడానికి స్పూన్తో తీసుకుని తింటే బాగుంటుంది. టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగుందండి. 4 ఇడ్లీస్ తీసుకుంటే కనుక హెవీ అయిపోయి మార్నింగ్ వరకు, నైట్ వరకు కూడా మీకు ఆకలి అనిపించదండి, అంత బాగున్నాయి. అంత హెవీగా కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫుల్ మీల్ కంప్లీట్ అయిపోతుందండి. దీంతో కావాలనుకుంటే దిక్కుమాలిన మజ్జిగ, లేదనుకుంటే ఒక కప్పు గ్రీన్ టీ కానీ తీసుకుంటే ఒక మీల్ కంప్లీట్గా అయిపోతుందండి. వెరైటీగా కూడా ఉంది, ట్రై చేసి చూడండి.